జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కృష్ణుడు వచ్చాడే. ఏంది గిది? గీ పాటలేంది, గీ డాన్స్ లేంది? అక్క నువ్వు కూడా ప్రాక్టీస్ చేయక్క. ఇప్పుడు నీ హడావిడేంది? అయ్యో అక్క, రేపు బావగారి ఇంట్లో సంగీత్ కదా, గందుకే డాన్స్ ప్రాక్టీస్. పొద్దుగాల ఏంది లొల్లి? అబ్బబ్బబ్బబ్బా, ఆపవే గోలా. శ్రీవల్లి వెళ్ళి ఆపు. ఏందే బుడంకాయ లెక్క ఈ గంతులేంది, ఈ లొల్లేంది? గంతులు కాదే బామ్మ, సంగీత్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంది సంగీత? గదేందే? సంగీత్ అంటే బామ్మ, సంగీత్ అంటే పెళ్లికి ముందు జరిగే ఫంక్షన్ అన్నట్టు. అయినా అలాంటి ఫంక్షన్స్ గురించి మీకే తెలుస్తుందిలే. గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. అందులోనూ మా తమ్ముడైతే 50 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. అంత ఖర్చు పెట్టి ఏం చేస్తారే? డాన్సులు బామ్మ, ఆటలు పాటలు, మస్తు జోషం ఉంటదన్నట్లు. అవన్నీ బామ్మకేం అర్థం అవుతుందిలే నిధి. ఆవిడ పాతకాలపు మనిషి. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు పెళ్ళయి ఉంటుంది. అప్పటి సన్నాయి మేళాల గురించి తెలుస్తుంది కానీ ఇప్పటి సెలబ్రేషన్ గురించి ఏం తెలుస్తుంది? అవును మరి, గీ సెలబ్రేషన్లు సంగీతులు మీ తమ్ముడు దగ్గర నుంచే మొదలైనాయి. మాకేం తెలుస్తుందిలే. అసలే పద్ధతులకి సాంప్రదాయాలకి మీ తమ్ముడు పెట్టింది పేరు. మరే అల్లాటప్ప అనుకుంటున్నావా? మా తమ్ముడంటే మన ఇల్లు వాళ్ళ బాత్రూమ్ అంత ఉంటుంది. నీకు గీ ఇల్లు కంటే గళ్ళ బాత్రూమే ఇష్టం అనుకుంటా. నందు, ఏంటి ఆ మాటలు? వదింతో అలాగేనా మాట్లాడేది? అవునులే అత్తమ్మ, శ్రీవల్లికి ఇంత గొప్ప సంబంధం తెచ్చానని నా మీద కుళ్ళు. రేపు పెళ్ళైన తర్వాత అందరూ మా తమ్ముడింటికే వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళేంటో వాళ్ళ రేంజ్ ఏంటో. ఇదిగో నిధి, మీ అక్క కూడా కాస్త డాన్స్ నేర్పించు. అక్కడికి వెళ్ళాక మెమ్మె అంటే మా తమ్ముడి పరువు పోతుంది. అసలే ఫంక్షన్ కి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు. దీని బాబు బొందలో పెట్ట. బామ్మ, వదిన గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాత్రూము ఇదే లొల్లి. లేదులే నందు, మన శ్రీవల్లి వెళ్లేది కూడా పెద్దింటికే. వాళ్ళింటి ఆచారాలు వ్యవహారాలను కూడా మనం గౌరవించాలి. వాళ్ళు చెప్పినట్టే చెయ్యండి. బామ్మా, నువ్వెక్కడికి? నువ్వు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేద్దు గాని. నేనెందుకే? ఈ గంతులు చిందులు నాతోని కాదు, మీరు గానియండ్రి. నువ్వు రావే, నీతో పనుంది, మీరు గానియండ్రి. అక్క, మనం స్టార్ట్ చేద్దామా? దానికంటే ముందు మనం అమ్మవారి గుడికి పోవాలే. ఈ రోజుతో నా మొక్కు తీరిపోద్ది. పద పద. అక్క పక్కనే కదక్క, నువ్వు పోయిరా. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సంగీత్ లో అందరికంటే నేనే హైలైట్ అవ్వాలి. గట్నే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.